హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి భాగ్యనగరం అంతా జలమయమైంది. రోడ్లు, రహదారులు, చెరువులను తలపించాయి. గాలివానకు పెద్ద పెద్ద చెట్లు విరిగిపడ్డాయి. సిటీలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ ఉప్పొంగింది. రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జూలై 18 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల విస్తరణకు తోడు ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 4-5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తాళ్లెక్కుతూ ప్రమాదవశాత్తు మరణించిన కల్లుగీత కార్మికుల కుటుంబాలకు గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన 7.90 కోట్ల ఎక్స్గ్రేషియా మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం లష్కర్గూడ గ్రామంలోని తాటి చెట్ల వనంలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు విచారించనుంది. మరో శ్వేతపత్రం విడుదలకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో భూములు, ఇసుక, సహజ వనరులకు సంబంధించి సీఎం చంద్రబాబు ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఇష్టానుసారంగా ఇసుక, ఇతర ఖనిజ వనరుల్ని దోపిడీ చేశారని ఆరోపణల నేపథ్యంలో శ్వేతపత్రంపై ఆసక్తి నెలకొంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రధాని మోదీ మరో చరిత్ర సృష్టించారు. ఆయన ఎక్స్ ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య తాజాగా 100 మిలియన్లకు చేరింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో మోదీ అగ్రస్థానంలో నిలవగా ఎక్స్ ద్వారా ఆయన మరో రికార్డు నెలకొల్పారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన నెలకొల్పిన తొలి రికార్డు ఇదే. ప్రపంచ కుబేరుడిలో ఒకడైన ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలు అంబరాన్నంటాయి. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన రిసెప్షన్ కార్యక్రమానికి మంగళ ఉత్సవ్ అని పేరు పెట్టారు. దీనికి పలువురు సినీ తారలు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. బాలీవుడ్ నటులు జాగి బగ్నానీ, రకుల్ ప్రీత్ మంగళ ఉత్సవ్కి వచ్చారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి దక్కిన ఫలితంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గెలుపుపై అతి విశ్వాసం పెట్టుకోవడం కాషాయ పార్టీ ఆశలను దెబ్బతీస్తుందన్నారు. మునుపటి ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని మాత్రమే పొందగలిగిందన్నారు. బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటనపై అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. ఈ ఘటనపై FBI దర్యాప్తు కొనసాగుతోందని, అది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని తెలిపారు. కాల్పులకు పాల్పడిన దుండగుడి ఉద్దేశం గురించి ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేతగా స్పెయిన్ కు చెందిన యువ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ నిలిచాడు. 24 గ్రాండ్ స్లామ్లు గెలిచిన ప్రత్యర్థి జకోవిచ్ పై విజయం సాధించాడు. తొలి 2 సెట్లను అవలీలగా గెలిచిన అల్కరాజ్ కు మూడో సెట్ లో జకోవిచ్ చుక్కలు చూపించాడు. ఇద్దరు హోరాహోరీగా పోరాడారు. మూడో సెట్ 6-6తో సమం కావడంతో మ్యాచ్ ట్రై బ్రేకర్ కు వెళ్లింది. ఇందులో అల్కరాజ్ 7-4తో జకోవిచ్ ను పక్కన పెట్టి టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. దీంతో వరుసగా రెండోసారి వింబుల్డన్ విజేతగా నిలిచాడు.